మంగళగిరి పట్టణం, మంగళగిరి రూరల్, తాడేపల్లి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుసగా ద్విచక్ర వాహనాల దొంగతనాలు కేసులను మంగళగిరి పట్టణ పోలీసులు ఛేదించారు. పలు ప్రాంతాల్లో చోరీకి గురైన 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ద్విచక్ర వాహనాల దొంగతనాల్లో ఒక మహిళ పట్టుబడడం విశేషం. ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ చోరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ మురళీకృష్ణ, సిఐ వినోద్ కుమార్, ఎస్ఐ రవీంద్ర నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 5 నెలలుగా కొన్ని బైక్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్హెచ్ఓ గారు అలాగే ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా కొంచెం దీన్ని వర్కౌట్ చేసి మనము కొంత ఇన్ఫర్మేషన్ సమాచారం సేకరించి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా క్రోడీకరించుకున్న తర్వాత మనకి కాజా టోల్ ప్లాజా దగ్గర 3 వ్యక్తులు అంటే 2 మేలు 1 ఫీమేల్ పర్సన్ మనకి తారసపడడం జరిగింది పోలీసులకి. వాళ్ళని మనం పట్టుకుని విచారణ చేస్తే మొత్తం 3 ద్వారా మనకి 17 బైక్స్ మనకి రికవరీ చేయడం జరిగింది. ఆ 17 బైక్స్ తాలూకా విలువ దాదాపు 16,95,000 వర్త్ బైక్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఆ ముగ్గురిని కూడా ఈరోజు మనం కోర్టు కూడా ప్రవేశపెట్టబోతున్నాము. తర్వాత ఈ యొక్క ముగ్గురు ఏదైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ బైక్స్ దొంగతనం చేసి చెన్నయ్య అనే వ్యక్తికి కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు, అంటే వాళ్ళు అమ్ముతున్నారు. వారు కూడా తీసుకుని రిసీవర్ గా ఉంటూ వాళ్ళకి సహకరిస్తున్నటువంటి సమాచారం కూడా మనం సేకరించడం జరిగింది ఈ ముగ్గురు ద్వారా. అతన్ని కూడా మనం తీసుకొచ్చి అతన్ని కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి రిసీవర్ని కూడా ఈ కేసులో మనం పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బైక్ దొంగతనాలు చూస్తే మన గుంటూరు పరిధిలో 16 బైక్స్, అలాగే కృష్ణలంక విజయవాడ సిటీ పరిధిలో 1 బైక్, మొత్తం 17 బైక్స్ మనం రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసు ఏదైతే మనకి ఇద్దరు టీమ్ గా ఇది చేశారో, యాక్టివిటీ చేశారో వాళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినందించారు. తర్వాత మనకి ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేసింది ఏంటంటే, ప్రజలు ఏదైనా మా బైక్స్ పరంగా మనకి ఎక్కువ పోతా ఉన్నాయి కాబట్టి బైక్స్ వాడేటప్పుడు మనము సైడ్ హ్యాండిల్ లాక్ వేసి వదిలేస్తున్నారు బైకుల్ని. అలా కాకుండా వీల్ లాక్ కూడా మనం వేసుకోగలిగితే కంపల్సరీగా, ఎందుకంటే హ్యాండిల్ లాక్ బ్రేక్ చేసిన తర్వాత వీల్ మూవ్ అయిపోతుంది కాబట్టి అది ప్రివెంట్ చేస్తూ వీల్ లాక్ కూడా వేసుకుంటే కొంతవరకు మనం దాన్ని బండి కదలకుండా ఉంటుంది కాబట్టి ఆ బైక్ దొంగతనాలను మనం నివారణ జరగవచ్చు. అలాగే జీపీఎస్ కూడా ఈ మధ్యకాలంలో 400-300 రూపీస్ కి జీపీఎస్ వచ్చేస్తుంది. సో మనం జీపీఎస్ అనేది మనం ఆ వెహికల్ కి ఎక్కడో దగ్గర కనపడని ప్లేస్ లో ఫిక్స్ చేసుకోగలిగితే తద్వారా మనం తర్వాత మన సెల్ ఫోన్ కి ఆ లొకేషన్ తెలిసిపోతుంది. కాబట్టి మనం అది కూడా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. 300-400 రూపీస్ తో మనం అది ఆ పరికరం అమర్చుకుంటే వెహికల్స్ కూడా మనకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దొంగతనం జరిగేటప్పుడు మనం దాన్ని రికవర్ చేయడం కూడా పోలీసులకు ఈజీ అవుతుంది. అలాగే సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాస్ పర్యవేక్షణ ఉన్న దగ్గరలో మన వెహికల్ పెట్టుకుంటే కొంచెం మనం దాన్ని ఏదైనా దొంగతనం జరిగినా కూడా రికవర్ చేయడానికో లేకపోతే దొంగలను పట్టుకోవడానికి మనకు ఆధారం లభించడానికో ఉపయోగపడుతుంది. కాబట్టి అవకాశం ఉంటే మనం పెట్టుకోవచ్చు. లేదా మనకి అంత స్తోమత లేదంటే బైక్స్ పెట్టేటప్పుడు కూడా చూసుకొని పెట్టుకోవాలి. లేదంటే ఈ యొక్క లాక్ అనేది ప్రాపర్ గా పెట్టుకోవడం కానీ జీపీఎస్ అని పెట్టుకుంటే మనకి బైక్ దొంగతనాలు మనం నివారించడం జరుగుతుంది. ఇది మీడియా ద్వారా మనకి ప్రజలందరికీ చేరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎవరైతే లేడీ ఉన్నారో జంటు భార్యాభర్తలుగా ఉంటూ దీన్ని విలాసాలకు అలవాటు పడి కొంచెం ఈజీగా అయిపోతుందని చెప్పేసి వాళ్ళు దీన్ని ఈ యొక్క నేర ప్రవృత్తిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు గాంజా పరంగా వచ్చేసరికి ఇప్పుడు ఎస్పీ గారు కానీ లేకపోతే ఐజీ గారు కానీ ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా గట్టిగా గంజాయి మీద చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, నాకు కూడా చెప్పారు. సో తాడేపల్లిలో చాలా యాక్టివిటీ స్టార్ట్ చేసాము. యాక్చువల్గా కార్డన్ సెట్ చేసాము. త్వరలో మంగళగిరి టౌన్ లో కూడా, అలాగే మంగళగిరిలో ఏ ప్రాంతాలు అయితే మనకు గంజా విరివిగా దొరుకుతుందనో లేకపోతే గంజా కన్జ్యూమ్ చేస్తున్నారన్న ప్రాంతాలు ఖచ్చితంగా మేము కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తాము. క్యాసో చేసి మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా వెరిఫై చేస్తాము. అలాగే ఇక్కడ ప్రజలతో కూడా ఇంటరాక్ట్ అవుతాం. ఎక్కడైతే ప్రాంతాలు ఏవైతే మనకు కొంచెం మాస్ ఏరియాస్ ఉంటాయో, ఎక్కడైతే గాంజా ప్రాబల్యం ఎక్కువ ఉందో ఆ ప్రాంతాలు విజిట్ చేస్తాం. పర్సనల్ గా నేను కూడా వెళ్తాను. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులతో ఇంటరాక్ట్ అవుతాం. అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే కంపల్సరీగా గ్రౌండ్ లో తెలుసుకుని దాని మీద చర్య ఖచ్చితంగా తీసుకుంటాము. అలాగే మీడియా మిత్రుల దగ్గర ఏదైనా సమాచారం స్పెసిఫిక్ గా ఏదైనా ఉంటే కనుక నా పర్సనల్ నెంబర్, నా అఫీషియల్ నెంబర్ షేర్ చేసినా, డైరెక్ట్ గా నాకు షేర్ చేసినా కూడా ఖచ్చితంగా దాని మీద మంచి చర్య తీసుకుంటాము. దాని గంజాయి విషయంలో మాత్రం ఎటువంటి స్లోనెస్ కానీ ఎటువంటి ఇది లేకుండా చేస్తాం.